Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. So మనకి యాపిల్ వాళ్ళు అయితే ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ని రిలీజ్ చేశారు. ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయ్యాయన్నమాట. మనకి టోటల్గా 4 డివైజెస్ని అయితే రిలీజ్ చేశారు. ఐఫోన్ 15, 15 Plus, 15 Pro అండ్ 15 Pro Max. సో ఏ పర్సన్కి ఏ ఫోన్ బాగా సెట్ అవుతుంది అండ్ మీరు కనుక ఆల్రెడీ ఓల్డర్ ఐఫోన్స్ పర్చేస్ చేసి ఉంటే మీరు వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలా లేదా, ఏ ఫోన్ని అప్గ్రేడ్ చేస్తే బెటర్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ అంతేకాకుండా ఏ ఫోన్లో ఎక్కువ కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారు అనేది కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్త అప్డేట్ ఏంటి అంటే మనకి అన్ని ఐఫోన్ 15 సిరీస్ డివైసెస్ బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఓల్డర్ డివైజెస్లో చూస్తే ప్రో వర్షన్స్కే మ్యాట్ ఉండి మిగతావి గ్లాసీ ఉంటాయి కదా, ఇప్పుడైతే అలా లేదు. ఆల్ 15 సిరీస్ డివైజెస్ మనకి మ్యాట్ ఫినిష్తోనే రాబోతున్నాయి. మనకి 15 అండ్ 15 Plus అంటే నాన్ ప్రో వేరియంట్స్ టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. మ్యాట్ ఫినిష్తో పాటు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ కార్నర్లో మనకి కొంచెం కర్వీగా అనిపిస్తుంది. సో పట్టుకోవడానికి గ్రిప్ అయితే బాగుంటుంది. ఇంతకు మించి మనకి డిజైన్ పరంగా అయితే ఏమీ ఫీచర్స్ యాడ్ అవ్వలేదు, సేమ్ ఓల్డ్ డిజైన్ లానే ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఫైనలీ మనకి నాన్ ప్రో వేరియంట్స్కి అయితే డైనమిక్ ఐలైన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రో వేరియంట్స్ కి నాన్ ప్రో వేరియంట్స్ కి డిస్ప్లే పరంగా అయితే ఓన్లీ ఒక్క చేంజ్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. స్టార్టింగ్ విత్ మనకి మినిమం బ్రైట్నెస్ చూసుకుంటే 1000 nits ఉంటుంది, హెచ్డిఆర్ బ్రైట్నెస్ చూసుకుంటే 1600 nits, పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 2000 nits. ఆల్ 4 ఫోన్స్ లో సేమ్ గా ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఒక్కటే డిఫరెన్స్ ఒకటి అనమాట, అదేంటి అంటే 120Hz రిఫ్రెష్ రేట్. నాన్ ప్రో వేరియంట్స్ మాత్రం మనకి ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. ప్రో వేరియంట్లో మాత్రం మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది తప్ప డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. మీరు కనుక ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 15 Pro చూసుకుంటే 6.1 inches స్క్రీన్ వస్తుంది. అదే ఐఫోన్ 15 Plus అండ్ 15 Pro Max వచ్చేసి 6.7 inches ఆఫ్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో అయితే వస్తాయి. మనకి ఒక Pro Max డివైస్లో డిస్ప్లే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ నాన్ ప్రో వేరియంట్స్లో కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ ప్రమోషన్ టెక్నాలజీ. నెక్స్ట్ న్యూ అప్గ్రేడ్ వచ్చేసి చిప్సెట్ అనమాట. నాన్ ప్రో వేరియంట్స్ లో మనకి A16 Bionic చిప్సెట్ ని యూజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రో డివైజెస్ లో యూజ్ చేసిన చిప్సెట్ అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే క్రేజీ ఉంటుంది. ఇది మనకి 6 cores ఆఫ్ CPU అండ్ 5 cores ఆఫ్ GPU తో వస్తుంది. మనకి రెండు డివైజెస్ లో అయితే LPDDR5 6GB ఆఫ్ ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వస్తున్న అప్డేట్ ఏంటి అంటే మనకి ఐఫోన్ 15 అండ్ 15 Plus వచ్చేసి USB-C పోర్ట్ తో వస్తాయి అనమాట. గుడ్ థింగ్ ఏంటి అంటే USB-C పోర్ట్ ని యూజ్ చేసుకొని మన ఎయిర్పోడ్స్ కానీ యాపిల్ వాచ్ కి కానీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది USB-C పోర్ట్ తో వస్తుంది కదా, మన దగ్గర USB-C to లైట్నింగ్ కానీ USB to మనకి వాచ్ ఛార్జ్ చేసే ఛార్జర్ ఉంటే USB-C పోర్ట్ ని ఫోన్ కి కనెక్ట్ చేసి మన ఫోన్ లో ఉన్న బ్యాటరీని యూజ్ చేసుకొని మన ఎయిర్పోడ్స్ కి కనెక్ట్ చేసుకుంటే మన ఎయిర్పోడ్స్ ఛార్జ్ అవుతాయి అనమాట. ఈ ఫీచర్ ఎస్పెషల్లీ ఎవరైనా ఐఫోన్ 15 Plus కానీ Pro Max కానీ యూజ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇవి రెండు పెద్ద ఫోన్స్ కాబట్టి బిగ్గర్ బ్యాటరీస్ తో వస్తాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కెమెరాస్లో ఇయర్ మనకి ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కన్నా నాన్ ప్రో వేరియంట్స్లో ఎక్కువ అప్డేట్స్ ఇచ్చారు. సో మనకి ఫైనల్లీ నాన్ ప్రో వేరియంట్స్ కూడా 48 మెగాపిక్సెల్ లెన్స్తో రాబోతుంది. సో మీరు కనుక వైడ్ యాంగిల్ యూజ్ చేసి 48 మెగాపిక్సెల్స్తో ఫొటోస్ తీస్తే మనకి 1.6 అపాచర్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ అలానే మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని కూడా ఇస్తున్నారు. సో మనకి ఇప్పుడు కనుక మీరు 48 మెగాపిక్సెల్ లెన్స్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తే ప్రీవియస్గా అయితే 12 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అయ్యేది, ఇప్పుడైతే 24 మెగాపిక్సెల్స్కి ఇంక్రీజ్ చేశారనమాట. సో దట్ మనకి ఫోటో యొక్క బ్రైట్నెస్ కానీ క్లారిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటుగా మనకి ఫోటో సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ ఆక్యుపై చేసే ఛాన్స్ అయితే ఉంది. సో నేను వీడియో చూస్తుంటే వీడియోలో మెన్షన్ చేశాను JPEG ఫీచర్ని తీసుకొచ్చారు అని. సో ఎవరైనా సరే 48 మెగాపిక్సెల్స్ యూజ్ చేసి ఫొటోస్ తీసుకుంటే ఈ JPEGలో పెట్టుకుంటే మనకి స్టోరేజ్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో రిఫర్ చేయండి, ఇక్కడ లింక్ చేస్తాను. మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది. మనం ఆల్ 3 కెమెరాస్ యూజ్ చేసుకొని 4K వీడియో at 25, 30 and 60 FPS అయితే షూట్ చేయొచ్చు. కెమెరాస్ గురించి యాపిల్లో అయితే స్పెషల్గా అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి. ఎవరైనా వ్లాగింగ్ చేయాలి అనుకుంటే కనుక కెమెరాకి మనకి ఐఫోన్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్. ఈవెన్ మీరు వీడియోస్ తీస్తున్నా కానీ స్టెబిలిటీ క్రేజీగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మీరు కనుక మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను ఒకసారి స్టాక్ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొస్తున్నారు యాపిల్ వాళ్ళు, రూమర్స్ నడుస్తున్నాయి అని చెప్పాను కదా. మనకి స్టాక్ టెక్నాలజీని అయితే యూజ్ చేయలేదన్నమాట బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. మనం అనుకున్నట్టుగా అయితే బ్యాటరీ కెపాసిటీస్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు, స్లైట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఐఫోన్ 14కి చూస్తే 3279 mAh ఉంటే ఐఫోన్ 15లో 3349 mAhకి ఇంక్రీజ్ చేశారు. అదే ఐఫోన్ 14
14 Plus కి 15 Plus కి డిఫరెన్స్ చూసుకుంటే ఒక 60 mAh మాత్రమే ఇంక్రీజ్ అయింది. అదే iPhone 14 Pro కి చూసుకుంటే 3200 mAh ఉంది కదా, 15 Pro కి 3274 mAh కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చేసరికి 14 Pro Max 4323 mAh ఉన్న దాన్ని 15 Pro Maxలో 4422 mAhకి అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రైస్ వచ్చేసి మీరు కనుక iPhone 15 పర్చేస్ చేయాలి అనుకుంటే 80,000 రూపీస్ ఉంటుంది. iPhone 15 Plus అయితే కనుక 90,000 రూపీస్. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకి నాన్ ప్రో వేరియంట్స్లో ఎక్కువ అప్డేట్స్ చేశారు. కెమెరా పరంగా చూసుకున్నా మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ని ఇస్తున్నారు. అండ్ ఆల్సో డిస్ప్లే పరంగా చూసుకున్న ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ని ఇచ్చారనమాట. ఎవరైనా సరే 80,000 90,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక iPhone 15 అండ్ 15 Plus విల్ బి ఎ గుడ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు అయితే ప్రో డివైజెస్లోకి టైటానియం ఫ్రేమ్ని తీసుకొస్తున్నారు. టైటానియం చాలా డ్యూరబుల్ మెటీరియల్ అనమాట. మనం ప్రీవియస్గా చూస్తే వాచ్ అల్ట్రాలో యూజ్ చేశారు కదా, సిమిలర్ మెటీరియల్తో మనకి iPhone 15 Pro అండ్ 15 Pro Maxని అయితే డిజైన్ చేశారు. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్తో కంపేర్ చేసుకుంటే టైటానియం ఫ్రేమ్ అనేది లెస్ వెయిట్ ఉంటుంది. సో మనకి iPhone 14 Pro వేరియంట్స్కి 15 Pro వేరియంట్స్కి ఫోన్ వెయిట్ అయితే తగ్గుతుంది. 15 Pro కలర్స్ వచ్చేసరికి మనకి న్యాచురల్ టైటానియం, బ్లూ, బ్లాక్ అండ్ అలానే వైట్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కలర్ వస్తుంది కదా, ఈ ఇయర్ అయితే మనకి బ్లూ టైటానియం కలర్ని అయితే రిలీజ్ చేశారు. బట్ నా మనసు అంతా న్యాచురల్ టైటానియం మీదే ఉంది. మీలో ఎంతమంది ఏ కలర్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి 14 Pro వేరియంట్స్కి 15 Pro వేరియంట్స్కి అసలు కొత్త అప్డేట్స్ అయితే ఏమీ లేవు, సేమ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. డిస్ప్లే పరంగా ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే iPhone 15 నాన్ ప్రో వేరియంట్స్కి 15 Pro వేరియంట్స్కి చూసుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. ఓన్లీ ప్రో వేరియంట్స్లో మాత్రమే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కనిపించని ఒక మైన్యూట్ అప్డేట్ ఏంటి అంటే బెజల్ సైజెస్ అనమాట. బెజల్ సైజెస్ని అయితే ఆల్మోస్ట్ 1.5 mm సైజ్కి రెడ్యూస్ చేసేసారు. చాలా స్లైట్గా ఉంటాయి. ఒక అప్డేట్ ఏంటి అంటే ప్రీవియస్గా మనకి ఇప్పటి వరకు చూసిన ఐఫోన్స్లో చూసుకుంటే ఇక్కడ రింగ్ ఆల్ అలర్ట్ స్విచ్ ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని యాక్షన్ బటన్తో రీప్లేస్ చేస్తున్నారు అనమాట. డిఫాల్ట్గా యాక్షన్ బటన్ మనకి రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ లాగే యాక్ట్ అవుతుంది, కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు టోటల్ 9 డిఫరెంట్ వేస్లో. సో డివైస్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్లో మనకి A17 Pro చిప్ సెట్ని అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి 6 cores CPU అండ్ 6 cores GPU ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే 14 Pro వేరియంట్స్కి 15 Pro వేరియంట్స్కి 20% ఆఫ్ పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి 8 GB ఆఫ్ ర్యామ్ని అయితే తీసుకొస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు అయితే ఒక ప్రో వేరియంట్స్లో కూడా డిఫరెన్సెస్ తీసుకొస్తున్నారు అనమాట. 15 Proకి 15 Pro Maxకి కూడా డిఫరెన్స్ ఉంది కెమెరాస్ పరంగా చూసుకుంటే. సో కెమెరాస్ పరంగా 15 Pro Maxలో మాత్రమే మనకి 25x జూమ్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకుంటే మనం 5x నుంచి 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. దీంట్లో టెట్రా ప్రిజమ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ అయితే మనకి ఓన్లీ 15 Pro Maxలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అదే 15 Pro విషయానికి వచ్చేసరికి మనకి 14 Pro Maxలో ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారో సిమిలర్ టెక్నాలజీని 15 Proలో కూడా యూజ్ చేస్తున్నారు. మనం 15 Proలో టెలిఫోటోస్ యూజ్ చేసుకుంటే 3x నుంచి 15x వరకు జూమ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ చూసుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్స్తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్, టెలిఫోటో అండ్ ఫ్రంట్ ఫేసింగ్ 3 వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటాయి. మనం ఆల్ కెమెరాస్ యూజ్ చేసుకుని 4K వీడియో at 25, 30 అండ్ 60 FPSలో అయితే షూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటి అంటే ప్రో మ్యాక్స్లో మనం ఆల్ 3 కెమెరాస్ యూజ్ చేసుకొని 7 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవచ్చు యూజింగ్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్. జనరల్గా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో చూస్తాము ఎంత మీ ఫోకల్ లెంత్ అంటే 12, 18, 24 అని. అలాంటి ఫీచర్ని అయితే యాపిల్ వాళ్ళు మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రో మ్యాక్స్ డివైస్లో తీసుకొచ్చారు. మనకి కెమెరాస్లో చూసుకుంటే అది ఆప్టికల్ ఫోకల్ లెన్స్తో వస్తాయి, అదే ఫోన్లో వచ్చేసి డిజిటల్ మోడ్లోకి తీసుకొచ్చారు. మీరు కనుక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తే మనకి మైక్రో మోడ్ అండ్ అలానే 13mm ఫోకల్ లెన్స్ని యూజ్ చేసుకుంటుంది. అదే మీరు కనుక వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తే కనుక మనం 24, 28 అండ్ 35mm ఫోకల్ లెన్స్లో ఫొటోస్ తీసుకోవచ్చు. అదే ఒకవేళ టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తే మనం 48mm అండ్ 5x యూజ్ చేసుకుంటే కనుక 120mm వరకు ఫోకల్ లెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు కెమెరాస్లో మనకి ఐఫోన్ వాళ్ళు అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీచర్ని ప్రో మ్యాక్స్ డివైజెస్లోకి తీసుకొస్తున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆన్ ఏ డే టు డే బేసిస్ పద్దాక మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాని క్యారీ చేయలేం కదా, సో ఒక ప్రో మ్యాక్స్ యూజ్ చేసి డిఎస్ఎల్ఆర్ రేంజ్లో ఫొటోస్ తీసుకోవచ్చు.
మనకి 15 Pro అండ్ 15 Pro Maxలో కూడా USB-C సపోర్ట్ ఉంటుంది. ఇది USB 3.0 అనమాట. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూసుకుంటే 10 GB/s ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మీరు కనుక 15 Pro పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి అరౌండ్ 1,35,000 రూపీస్ పడుతుంది అనమాట. ప్రో వేరియంట్స్లో బేస్ వేరియంట్ వచ్చేసి 128 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రో మ్యాక్స్ ప్రైస్ వచ్చేసి మనకి 1,60,000 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంట్లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 256 GB స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే, ఎవరికి ఏ ఫోన్ బాగా సెట్ అవుతుంది, ఎవరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనేసి. సో ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర కనుక ఆల్రెడీ iPhone 13 కానీ iPhone 14 కానీ ఉంటే iPhone 15కి అప్గ్రేడ్ అవ్వాలా అని నన్ను అడిగితే కనుక ఇట్స్ నాట్ సో నెసెసరీ. లేదు, ఒకవేళ మీకు ఫోన్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అప్పుడు ఏమైనా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే కనుక అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇష్యూస్ లేకపోతే కనుక బెటర్ స్టే వేర్ యు ఆర్. సో నేనైతే 14 Pro Max యూజ్ చేస్తున్నాను కదా. 15 Pro Max ఆల్రెడీ కొనేసాను, ప్రీ ఆర్డర్ చేశాను అనమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను ఏం చేస్తాను అంటే కొత్త ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి ఇచ్చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ నేను ఏం డిసైడ్ అయ్యానంటే 14 Pro Max కూడా ఉంచుకుందాం అని అనుకుంటున్నాను, బికాజ్ ఐ లవ్ దిస్ ఫోన్. మీరు కూడా సేమ్ ఆల్రెడీ 14 Pro Max యూజ్ చేస్తుంటే ఐ డోంట్ రియల్లీ సజెస్ట్ టు అప్గ్రేడ్ టు 15 Pro Max. 14 Pro Max కూడా ది బెస్ట్ డివైస్. అసలు లేదు, కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక నేను 80,000 90,000 ఎఫర్ట్ చేయగలను అనుకుంటే iPhone 15 or 15 Plus విల్ బి ఎ గుడ్ ఆప్షన్. లేదు, నాకు అసలు ద బెస్ట్ ఫోన్ కావాలి, అసలు నేను దీని గురించి ఆలోచించకూడదు, అసలు అన్నిట్లోనూ టాప్ ఉండాలి అనుకుంటే కనుక 15 Pro Maxని కన్సిడర్ చేయొచ్చు. నేను 15 Pro Max ఎఫర్ట్ చేయలేను, నాకు కానీ పెద్ద డిస్ప్లే కావాలి, పెద్ద బ్యాటరీ కావాలి అనుకుంటే కనుక 15 Plus విల్ బి ఎ గుడ్ ఆప్షన్. ఒకవేళ మీరు కనుక iPhone 11 or 12 యూజ్ చేస్తుంటే కనుక అప్గ్రేడ్ అవ్వాలా అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. మీ ఫోన్స్ కనుక బ్యాటరీ ఇష్యూస్ కానీ స్టక్ కానీ ల్యాగ్ కానీ ఏమీ అవ్వకపోతే హ్యాపీగా iPhone 11 అండ్ iPhone 12 యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉంటే మీ ఫోన్ని ట్రేడింగ్ చేసి పర్చేస్ చేసుకోండి, సో దట్ మనకి కొంచెం కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో యాపిల్ వెబ్సైట్లోనే మనం మన ఫోన్స్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు పర్చేస్ చేసుకునేటప్పుడే మనల్ని కొత్తగా ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఫోన్ డైరెక్ట్గా పర్చేస్ చేయాలా, లేదు అంటే ట్రేడింగ్ చేసి పర్చేస్ చేస్తున్నారా అని. మీరు కనుక ట్రేడింగ్ చేసి పర్చేస్ చేస్తే మనకి 2,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ వరకు మనీ బ్యాక్ వస్తుంది. అంటే మనం కొనే ప్రైస్లో నుంచి అమౌంట్ రెడ్యూస్ చేసేస్తారనమాట. సో అందరికీ 70,000 రూపీస్ వస్తుంది అని నేనైతే చెప్పట్లేదు. మీ ఓల్డ్ ఫోన్ కండిషన్ని బట్టి మనకి ఫోన్ ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. మీకు స్క్రీన్ పగిలిపోయింది, స్క్రీన్ మీద స్క్రాచెస్ ఉన్నాయి అనుకుంటే తక్కువ ప్రైస్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఫోన్ పగలగొట్టుకున్నాను అనమాట. దో ఇట్ హ్యాస్ లైక్ ఏ సెరామిక్ షీల్డ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నప్పటికీ. మరి ఈ ఇయర్ ఏమవుతుందో చూద్దాం. టైటానియం ఫ్రేమ్ ఇస్తున్నారు కానీ చుట్టూ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్రంట్ ఇంకా సెరామిక్ షీల్డే ఉందన్నమాట. మనకు కోపం వచ్చినప్పుడు ఫోన్లు ఊరికే పడిపోతూ ఉంటాయి. ఈ ఇయర్ పగలగొట్టుకోదలుచుకోలేదు. ఐ విల్ బీ ఏ గుడ్ గర్ల్. మీరు కూడా బీ గుడ్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.